అప్పటికప్పుడు క్విక్‌గా అయిపోవాలన్నా, లంచ్ బాక్స్‌లోకి పెట్టుకోవాలన్నా, ఆఫీస్‌కి పట్టుకెళ్ళాలన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా పర్ఫెక్ట్‌గా ఉండే టమాటో రైస్ ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రెసిపీ ఇలా ఫాలో అయిపోండి. టేస్టు ఎన్ని గంటలైనా ఫ్రెష్‌గా అద్దిరిపోయేలా అయితే ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి ఎలా చేయాలో చూద్దాం. డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ముందైతే ఒక కళాయి తీసుకోండి. దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నూనె వేసేసుకొని, నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, ఒక దాల్చిన, 2 లవంగాలు, అలాగే ఒక యాలుక వేసేయండి. వీటితో పాటు ఉంటే ఒక బిర్యానీ ఆకు ఇలా సగానికి కట్ చేసి వేసుకొని, వీటిని ఇలా కలుపుతూ ఒక 30 సెకండ్స్ వరకు ఆ నూనెలో వేయించండి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేయండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకొని, వీటిని కూడా కలుపుతూ ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గేలాగా మనమైతే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా ఉల్లిపాయ మనకి వేగిపోయింది కదా! ఇప్పుడు దీంట్లోకి ఏం చేయాలి అంటే అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, ఈ పచ్చి వాసన పోయేలాగా బాగా కలిపేసేయండి. ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. సో, జాగ్రత్తగా చూడండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంట్లో ఒక టమాటో మీకు ఇష్టమైతే 2 టమాటోలు కూడా వేసుకోండి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే మనకి ఫాస్ట్‌గా మగ్గుతాయన్నమాట. ఇలా టమాటా కూడా బాగా దగ్గరగా చేసుకొని మగ్గించుకున్న తర్వాత, ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలి అంటే కొంచెం పసుపు వేసుకోండి. పావు టీ స్పూన్ వేసుకుంటే చాలు. అలాగే ముప్పావు టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కుదిరితే ఫస్ట్ తక్కువే ఏసుకోండి. మీరు కావాలంటే లాస్ట్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 దీనికి బాగా పట్టించిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసేయండి. ఈ 2 వేస్తే ఫ్లేవరు డబుల్ అవుతుందనమాట. ఇవన్నీ బాగా శుభ్రంగా కలిపేసేయండి. చాలామంది టమాటాలు మగ్గడానికి కొంచెం వాటర్ ఏస్తారు. అస్సల ఈ రెసిపీలో ఎయొద్దు. అలా ఏస్తే మీకు వెంటనే తినేయాలనమాట. లేకపోతే పాడైపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా! దీంట్లోకి మనం రైస్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 పర్సన్స్‌కి సరిపోయేలాగా నేను ఒక పావు గ్లాసు రైస్ అయితే వేసుకున్నాను. మీరు రాత్రి మిగిలిపోయిన అన్నం అయినా వేసుకోవచ్చు. ఫ్రెష్‌గా చేసిందైనా వేసుకోవచ్చు. బాస్మతి అయినా, నార్మల్ రైస్ అయినా ఏదైనా వేసుకొని బాగా కలిపేసిన తర్వాత దీనికి ఫైనల్‌గా మనం ఏం చేయాలి అంటే పెప్పర్ తెలుసు కదా! పెప్పరు, మిరియాల పొడి ఇలాగ కొంచెం వేసుకోండి. వేసుకుంటే ఫ్లేవర్ అద్దిరిపోతుందనమాట. వేసుకొని బాగా కలిపేసి దించేసి సర్వ్ చేసుకొని తినేయొచ్చు. అంతేనండి. మంచి టమాటో రైస్ రెడీ. రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి. నచ్చకపోతే డిస్‌లైక్ కొట్టండి. వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్.